కాబట్టి ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ 1 లెక్చర్లకు స్వాగతం మరియు ఇది లెక్చర్ సంఖ్య 30. మరియు మేము డబుల్ ఇంటిగ్రల్ పై మా చర్చను కొనసాగిస్తాము మరియు ఈ రోజు మనం ప్రత్యేకంగా ఉంటాము. డబుల్ ఇంటిగ్రల్ యొక్క కొన్ని అప్లికేషన్ల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి సమస్య 1 వైశాల్యంతో ప్రారంభిద్దాం. అక్కడ మేము ఆ వైశాల్యంని కనుగొంటాం. ఇక్కడ డబుల్ ఇంటిగ్రల్ ఉపయోగించి చుట్టుముట్టిన ప్రాంతం యొక్క వైశాల్యంని కనుగొనండి. పారాబోలా y అనేది x² కి ఈక్వల్ మరియు y అనేది x కి ఈక్వల్. కాబట్టి ఇక్కడ మాకు 2 కర్వ్స్ ఉన్నాయి. ఒకటి పారాబోలా y అనేది x² కి ఈక్వల్ మరియు మరొకటి సరళ లైన్ y అనేది x కి ఈక్వల్. కాబట్టి 2 కర్వ్స్తో ఇక్కడ ఉన్న వైశాల్యం మేము డబుల్ ఇంటిగ్రల్ ఉపయోగించి కనుగొనాలనుకుంటున్నాము మరియు ఈ ఆలోచన మునుపటి లెక్చర్లో ఇప్పటికే చర్చించబడింది. మేము సాధారణ చేయవచ్చు. ఈ ప్రాంతంలో ఫంక్షన్ 1 లేదా కాన్స్టంట్ ఫంక్షన్ని ఇంటిగ్రేట్ చేయండి. ఆపై మేము ఈ కర్వ్లతో బౌండెడ్గా ఉన్న ప్రాంతం యొక్క వైశాల్యంని పొందవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ 2 కర్వ్స్ y x కి ఈ లైన్కు ఈక్వల్ మరియు ఈ y x² కి ఈక్వల్ ఈ పారాబోలా. ఆపై మేము ఈ సందర్భంలో పరిచ్ఛేదనం ఇంటర్సెక్షన్ పాయింట్ను పొందాలి. ఈ సందర్భంలో చాలా సులభం. కాబట్టి మనకు y అనేది x² కి ఈక్వల్ మరియు yx కి ఈ 2 కర్వ్స్కు ఈక్వల్. కాబట్టి y ఈక్వల్ x కి ఈక్వల్ x² మరియు ఇది మాకు పరిచ్ఛేదనము ఇంటర్సెక్షన్ పాయింట్ ఇస్తుంది. కాబట్టి x² మరియు మైనస్ x 0 కి ఈక్వల్. కాబట్టి మనకు x అనేది 0 కి ఈక్వల్ మరియు x పాయింట్లకు ఈక్వల్ మరియు సంబంధిత y కోర్సు యొక్క మేము సులభంగా పొందవచ్చు. కాబట్టి ఇక్కడ x అనేది 0 కి ఈక్వల్. ఇక్కడ మనకు x0 మరియు y 0లు ఉంటాయి. మేము ఇక్కడ మరొక పాయింట్ అక్షం 0 మరియు y క్షమించండి x1 మరియు y1. కాబట్టి ఇవి 2 పాయింట్లు మరియు ఇప్పుడు మేము ఈ ప్రాంత వైశాల్యాన్ని లెక్కిస్తాం. ఈ 2 కర్వ్స్ ద్వారా జతచేయబడింది. కాబట్టి మనం ఇప్పుడు పరిమితులను కనుగొనాలి. కాబట్టి యొక్క పరిమితులు ఈ ఇంటిగ్రల్ ఇక్కడ మనం మొదటి x దిశలో మరియు తరువాత y దిశలో తీసుకున్న మాకు పట్టింపు లేదు. కాబట్టి మేము ఇప్పుడు ఉదాహరణకు దిశలో తీసుకుంటాం. y మొదటిగా ఆపై x దిశ. కాబట్టి y దిశలో ఈ కర్వ్ నుండి ఆ కర్వ్కు పరిమితులు ఉన్నాయి మరియు ఈ పంక్తులు x నుండి ఈక్వల్ 0 నుండి x ఒకదానికి ఈక్వల్ ఈ పరివేష్టిత ప్రాంతం గుండా వెళ్ళడానికి. కాబట్టి ఇక్కడ ఈ కర్వ్ y అనేది x² కి ఈక్వల్ ఇక్కడ మరియు పైన y అనేది x కి ఈక్వల్. కాబట్టి y దిశలో మనం ఈ కర్వ్ ద్వారా ప్రవేశిస్తున్నాం. x సమానం y ఈక్వల్ x² కి ఈక్వల్ మరియు బయలుదేరుతుంది. ఈ కర్వ్ y ద్వారా ఈ వైశాల్యం x సరళ లైన్ కు ఈక్వల్ గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ y పరిమితులు ఉంటాయి. y అనేది x² కి y ఈక్వల్ x కి ఈక్వల్ మరియు అలాంటి పంక్తులు x నుండి 0 కి ఈక్వల్ x ఒకదానికి ఈక్వల్. కాబట్టి ఈ ఇంటిగ్రల్ మాకు ఇంటిగ్రల్లో వైశాల్యం ని ఇస్తుంది. ఈ 2 కర్వ్స్ తో బౌండెడ్ గా ఉన్న ప్రాంతం. కాబట్టి మనం ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ ను లెక్కించాలి. ఇది ఈ 2 కర్వ్స్ ద్వారా చుట్టుముట్టిన వైశాల్యం యొక్క ప్రాంతాన్ని మాకు అందిస్తుంది. కాబట్టి ఇక్కడ బయటి 1 మేము 0 కి 1గా ఉంచుతాము మరియు y కి సంబంధించి లోపలి భాగం. కాబట్టి మేము y పొందుతాము. ఆపై పరిమితి x² నుండి x మరియు తరువాత ఇక్కడ dx ఉంటుంది. కనుక ఇది 0 కి 1 మరియు y పై పరిమితి x మరియు దిగువ లిమిట్ x². కాబట్టి x మైనస్ x². ఆపై ఇక్కడ dx ఉంటుంది. మరియు ఇప్పుడు మనం సింగిల్ ఇంటిగ్రల్ను మళ్ళీ ఇంటిగ్రేట్ చేయవచ్చు. కాబట్టి ఇక్కడ మనం x² ను 2గా పొందుతాం మరియు x³ ద్వారా 3 మరియు పరిమితులు కి 0 ఉంటుంది. కాబట్టి ఈ ఎగువ పరిమితిని ఇక్కడ ప్రత్యామ్నాయం చేయడం దిగువ పరిమితి ఏమైనప్పటికీ ఈ 0ను చేస్తుంది. కాబట్టి పరిమితిలో ఉంచినప్పుడు మన దగ్గర 1 2 ఉంటుంది మరియు మైనస్ ఈ 3. కాబట్టి ఈ మాకు 6 నుండి 1 ఇస్తుంది. ఈ పారాబోలా బౌండెడ్లో ఉన్న ప్రాంతం వైశాల్యం ఇది మరియు సరళ లైన్ y x కి ఈక్వల్
కాబట్టి ఈ ఇంటిగ్రల్ సమాధానం. కాబట్టి ఇంకొక ఉదాహరణ లో కొంచెం ఎక్కువ పడుతుంది. కొంచెం సంక్లిష్టంగా ఉంది కాబట్టి ఇక్కడ ఈ బదులుగా x ఉంటుంది. ఉదాహరణకు y అనేది x ప్లస్ 2 లైన్లకు ఈక్వల్. కాబట్టి ఈ సందర్భంలో మళ్ళీ మనకు ఒక పారాబోలా ఉంది. ఆపై yకి బదులుగా లైన్ ఈక్వల్. x మనకు y అనేది x ప్లస్కు ఈక్వల్. కనుక ఇది పరిస్థితి. మన దగ్గర ఈ y అనేది x+2 లైన్కి ఈక్వల్ కాబట్టి x 0 అయినప్పుడు ఇక్కడ అంతరాయం ఏర్పడుతుంది. y విలువ 2 మరియు x-1 అయినప్పుడు ఇది ఇక్కడ 1. కాబట్టి ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ మళ్ళీ y కాబట్టి x² కి సమానం మరియు y అనేది x+2 కి ఈక్వల్ కాబట్టి ఈ సమీకరణాన్ని x పరిష్కరించడం ద్వారా మనం పొందవచ్చు. స్క్వేర్ x+2 లేదా x కి ఈక్వల్. స్క్వేర్ మైనస్ x మైనస్ 2 0కి ఈక్వల్. కనుక ఇది మాకు ఇస్తుంది x-2 మరియు x+1 0కి ఈక్వల్. కాబట్టి x-1కి సమానం మరియు x2 ఈక్వల్. కాబట్టి ఇప్పుడు ఈ 2 పాయింట్లు ఉంటాయి. ఇంటర్సెక్షన్ యొక్క ఈ 2 కర్వ్స్ ఒకటి ఖచ్చితంగా ఇది మరొకటి. ఇక్కడ ఈ సమయంలో ఇక్కడ x ఉన్నప్పుడు y 4 కాబట్టి 2 అవుతుంది. 4 ఈ పాయింట్. ఆపై -1 మరియు ఇక్కడ ఈ పాయింట్. మరియు మేము ఈ 2 కర్వ్స్తో బౌండెడ్గా ఉన్న ఈ వైశాల్యం ని కంప్యూటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ అదే దిశలో y దిశలో మనం ఎల్లప్పుడూ ఈ కర్వ్ నుండి ఈ లైన్కు మరియు x దిశలో కదులుతున్నాం. కనుక ఇది y దిశలో ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ ఈ కర్వ్ నుండి ఉంటుంది. y ఈక్వల్ x అనేది స్క్వేర్ కి y ఈక్వల్ x+2 కి ఈక్వల్. ఆపై ఈ లైన్ కదులుతుంది. దీని నుండి x- నుండి ఈక్వల్ 1 నుండి x2 వరకు ఈక్వల్. కాబట్టి ఈ 2 కర్వ్స్తో బౌండెడ్గా ఉన్న ఈ వైశాల్యం మనం ఈ ఇంటిగ్రల్ను కంప్యూట్ చేస్తుంది. ఆపై మనకు డివైడ్ dx ఉంటుంది. లోపలి ఇంటిగ్రల్ y యొక్క పరిమితులు yకి సంబంధించి నుండి ఉంటుంది. ఈ y అనేది x² కి x+2 పారాబోలాకు ఈక్వల్. ఈ పారాబోలా నుండి ఆ లైన్ వరకు ఈ లైన్ వరకు. మరియు ఇప్పుడు x కోసం చర్చించినట్లుగా మనం -1 2 2 1 -1 నుండి 2 వరకు తీసుకుంటాం. మేము సులభంగా ఇంటిగ్రేట్ చేయగలము మరియు అప్పుడు మేము ఆ వైశాల్యాన్ని పొందుతాం. ఈ 2 కర్వ్స్ ద్వారా జతచేయబడింది. కాబట్టి ఇది వైశాల్యాన్ని పొందడానికి మనం ఇప్పుడు విశ్లేషించదలిచిన ఇంటిగ్రల్. కాబట్టి మనం అలా చేద్దాం. కాబట్టి ఇక్కడ మనకు -1 నుండి బయటి ఇంటిగ్రల్ ఉంటుంది మరియు లోపలికి yకి సంబంధించి ఉంటుంది. కాబట్టి మేము అక్కడ y మాత్రమే కలిగి ఉన్నాము. ఆపై ఇక్కడ x² నుండి x+2 వరకు మరియు dx ఇది 1 నుండి 2 వరకు మైనస్ అవుతుంది. మరియు ఈ y మొదటి x+2 ఆపై -x² dx. కాబట్టి ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేయవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు x² 2 ప్లస్ ఈ 2x మరియు ఈ x³ ను 3 ద్వారా మైనస్ చేయండి మరియు పరిమితులు -1 నుండి 2 వరకు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు ప్రతి పరిమితిని మరియు దిగువ పరిమితిని ఉంచవచ్చు. ఇక్కడ మనకు x² 2 అంటే 1 2 అని అర్థం మరియు ఈ x² కాబట్టి 4 మరియు తరువాత -1 కాబట్టి దాని -3 కాబట్టి మనకు -3 2 ప్లస్ ఈ 2 ఆపై x² 2 కాబట్టి x² 4 ఆపై ఇస్తుంది. క్షమించండి, ఇది ఇప్పటికే ఇంటిగ్రల్గా ఉంది కాబట్టి మేము కేవలం విలువలను పెడుతున్నాం. కాబట్టి మేము ఇక్కడ ఎగువ లిమిట్ ని ఉంచినప్పుడు కనుక ఇది 2 మరియు తరువాత -1 కనుక ఇది 3 అవుతుంది మరియు -1కి 3 మరియు మేము ఈ 8 మరియు ప్లస్ మళ్ళీ దీనిని కలిగి ఉన్నాము. జోడించబడుతుంది ఎందుకంటే ఇది -1 పవర్ -3 మళ్ళీ మైనస్ అవుతుంది. కాబట్టి ఇది ఇక్కడ మనకు 3/2 మరియు ప్లస్ ఈ 6 మరియు -3 అంటే 3 2 మరియు ప్లస్ 3 మరియు 6 ప్లస్ 3 9 2. కాబట్టి ఈ 2 కర్వ్స్ ద్వారా చుట్టుముట్టిన ఈ వైశాల్యం ఇప్పుడు కి 9కి 2. కనుక ఇది కూడా అక్కడ వ్రాయబడింది. కాబట్టి ఇప్పుడు
మనం మళ్ళీ డబుల్ ఇంటిగ్రల్ని ఉపయోగించాలనుకుంటున్న వైశాల్యం కోసం మరొక ఉదాహరణ తీసుకుంటాం. మరియు బౌండెడ్ xy 2కి ఈక్వల్ వైశాల్యం ని నిర్ణయించండి. కాబట్టి ఇప్పుడు మనకు ఇక్కడ 3 కర్వ్స్ ఉన్నాయి. xy 2 ఈక్వల్ మరియు y అనేది x కి ఈక్వల్ స్క్వేర్ 4 మరియు y ఇది 4 ఈక్వల్ సమాంతరంగా లైన్ x అక్షం. కాబట్టి ఈ కర్వ్స్ యొక్క గ్రాఫ్లను చూద్దాం. కాబట్టి మనం ఇక్కడ ఉన్నాము. y 4కు ఈక్వల్ ఇది సరళ లైన్. మాకు ఈ పారాబోలా మళ్ళీ వచ్చింది. y అనేది x కి ఈక్వల్ స్క్వేర్ 4. ఆపై మేము కలిగి xy కి ఈక్వల్ 2 కాబట్టి ఇక్కడ 0కి చేరుతున్నందున ఈ ఇన్ఫినిటీ వెళుతుంది మరియు x ఉన్నప్పుడు అదే విషయం. x ఇది వెళుతుంది, x ఇన్ఫినిటీ వెళుతున్నప్పుడు y 0కి వెళుతుంది కాబట్టి మన దగ్గర ఇది ఉంది. ఇక్కడ కర్వ్ xy ఈక్వల్ ఇది xy 2కి ఈక్వల్. ఆపై మేము ఇక్కడ ఉన్నాము. y ఈక్వల్ x స్క్వేర్ 4 మరియు ఇది సరళ లైన్ y ఈ 4కు ఈక్వల్ కాబట్టి ఈ 3 కర్వ్లు మరియు బౌండెడ్ లో ఉన్న వైశాల్యం ఈ 3 కర్వ్లు ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇది మేము ఇప్పుడు గణనకు వెళ్తున్న వైశాల్యం డబుల్ ఇంటిగ్రల్ సహాయంతో. కాబట్టి లో మనకు x అక్షం ద్వారా ముందుగా వెళ్లే అవకాశం ఉంది. ఆపై y అక్షం లేదా ఇతర మార్గం రౌండ్ కాని ఈ సందర్భంలో మేము x అక్షం చూడటానికి ముందుగా వెళితే కనుక ఈ దిశలో x యొక్క దిశలో మొదటి ఇంటిగ్రల్లు తీసుకుంటే ఏమి జరుగుతుందో మేము ఈ కర్వ్ నుండి వెళ్తున్నాం. ఇది xy ఈ కర్వ్కు రెండింటికి ఈక్వల్ y అంటే x కి 4 ఈక్వల్ మరియు ఈ దిశలో మేము వెళ్తాం. y పాయింట్ నుండి మనం ఇప్పుడు లెక్కిస్తాము. ఇక్కడ ఇంటర్ సెక్షన్ పాయింట్ ఏమిటి అంటే 2y ఇప్పటికే సమానంగా ఇవ్వబడిన 4కు ఈక్వల్. కానీ మనం మొదటి x దిశలో ఫిక్స్ అయితే మేము మొదటి x దిశలో పరిష్కరించినట్లయితే సమస్య ఉంటుంది. ఈ కర్వ్ నుండి ఎల్లప్పుడూ లైన్కు వెళుతుంది కానీ ఈ ప్రక్కన పాయింట్ వరకు ఉంటుంది. ఈ పారాబోలా నుండి వెళ్తుంది y ఈక్వల్ x ద్వారా ఆ లైన్కు 4 కాబట్టి మనం ఈ ఇంటిగ్రల్ను విచ్ఛిన్నం చేయాలి. 2 ప్రాంతాలలో ఒకటి 1 ఉంటుంది మరియు మరొకటి ఇది 1. కాబట్టి దీనికి నేరుగా మేము తీసుకుంటే ముందుగా x కి సంబంధించి సులభంగా ఉంటుంది ఎందుకంటే ఆ సందర్భంలో మనం డొమైన్ను విచ్ఛిన్నం చేయనవసరం లేదు. మేము ఈ కర్వ్ నుండి ఈ కర్వ్కు ఎల్లప్పుడూ మరియు y దిశలో ఈ పాయింట్ నుండి ఆ పాయింట్ వరకు వెళ్తాం. కాబట్టి మేము ఇంటర్ సెక్షన్ పాయింట్ను లెక్కించాలి. xy 2కి ఈక్వల్ కాబట్టి xy 2కి ఈక్వల్ మరియు మరొకటి అనేది y x కి స్క్వేర్ ఈక్వల్ 4. కాబట్టి ఇక్కడ మేము y వాల్యూను సబ్స్టిట్యూట్ చేస్తాము. దాని నుండి x కి పైగా x కి 2x కి 4 కి ఈక్వల్ మరియు ఇక్కడ నుండి మనం పొందవచ్చు ఆ x కేవలం 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ ఖచ్చితంగా x2కి సమానం మరియు y ద్వారా ఇవ్వబడుతుంది కనుక ఇది x2కి సమానం మరియు y అనేది x కి 2 x కంటే 2 కాబట్టి 1 అంటే ఇక్కడ y 1 ఇక్కడ ఈ పాయింట్ పై 1 మరియు ఆ లైన్ ఇక్కడ y 4 కాబట్టి y దిశలో మనం 1 నుండి 4 వరకు వెళ్తాము మరియు x యొక్క దిశ మేము దీని నుండి వెళ్తాము. xy 2కి ఈక్వల్ y కి ఈక్వల్ x కి 4 ద్వారా స్క్వేర్. కాబట్టి ఈ ఇంటిగ్రల్ను వ్రాద్దాం. x కి సంబంధించి లోపలి భాగం మరియు సంబంధించి బయటిది y కనుక లోపలి భాగం దీని నుండి కదులుతోంది. xy అంటే రెండింటికి ఈక్వల్ xy కంటే 2 మరియు వాటి ఎగువ బౌండరీ ఉంటుంది. దీని ద్వారా ఇవ్వబడిన x2 కి ఈక్వల్ x2 4y కి ఈక్వల్ అంటే అక్షం 2 స్క్వేర్ రూట్ y కాబట్టి ఇక్కడ 2 స్క్వేర్ రూట్ y మరియు y కోసం మేము 1 నుండి 4 వరకు వెళ్తాము కాబట్టి అది ఆ వైశాల్యం ఈ 3 కర్వ్స్తో బౌండెడ్ చేయబడింది. మేము ఈ ఇంటిగ్రల్ను లెక్కించవచ్చు కాబట్టి అలా చేద్దాం. కాబట్టి ఇక్కడ
ఇది మేము కోరుకునే ఇంటిగ్రల్. ఇప్పుడే లెక్కించండి. కాబట్టి లోపలి భాగం కోసం మేము వెలుపలి వైని 1 నుండి 4కి ఈక్వల్ చేస్తాం. లోపలికి ఒకదానికి సంబంధించి x మొదటిది కాబట్టి మనకు x ఉంది. ఆపై మేము పరిమితులు పెడతాము కాబట్టి ఎగువ లిమిట్ 2 స్క్వేర్ రూట్ y మైనస్ 2 ఓవర్లు y కాబట్టి y మరియు dy కంటే 2 స్క్వేర్ రూట్ y మైనస్ 2 కాబట్టి మనం దీన్ని సులభంగా ఇంటిగ్రేట్ చేయవచ్చు. కాబట్టి మనకు 2 మరియు స్క్వేర్ రూట్ y ఉన్నాయి. కాబట్టి 2y పవర్ సగం మరియు తరువాత అవి +1 మరియు ఆ ఘాతాంకం ద్వారా విభజించబడతాయి. కాబట్టి ఇక్కడ అది 3 నుండి 2 ఉంటుంది. కాబట్టి 2 నుండి 3 ఉంటుంది మరియు y 3 ఈ భాగంలో ఇంటిగ్రల్ మరియు టైంలో మైనస్ కాబట్టి yలో మరియు అది 1 నుండి 4 వరకు లిమిట్. కాబట్టి ఇక్కడ మనకు 4 3 ఉన్నాయి. ఆపై ఈ 4 స్క్వేర్ రూట్ 2 ఆపై పవర్ 3 కాబట్టి అక్కడ 8 వస్తుంది. మరియు ఈ 1 మైనస్ కాబట్టి తక్కువ పరిమితి మనకు ఈ -2 లీన్పై పరిమితిని పొందుతుంది. మరియు మేము ఇక్కడ తక్కువ పరిమితిని ఉంచినప్పుడు yకి 1 ఉంటుంది మరియు అది 0 అవుతుంది. కాబట్టి సందర్భంలో మనకు ఉంది. ఇప్పుడు 4/3 మరియు ఇది 7 - 2 4 4 28 -2లో 4 అంటే ఈ ఇంటిగ్రల్ వాల్యూ 28 3 - 2 సార్లు. ఈ 3 కర్వ్స్తో బౌండెడ్గా ఉన్న వైశాల్యం 4. కాబట్టి మేము ఈ 3 ఉదాహరణలను చూశాము. ఇక్కడ మేము సరిహద్దు ప్రాంతాన్ని లెక్కించాము. వక్రతలు లేదా కొన్నిసార్లు ఈ 2 కర్వ్స్ లేదా 3 కాబట్టి ఈ సందర్భంలో అది 3 కర్వ్స్తో జతచేయబడుతుంది. మరియు మేము ఇప్పటికే చర్చించిన మరొక అప్లికేషన్ ఉంది, ఘన పరిమాణం. కాబట్టి ఇక్కడ డబుల్ ఇంటిగ్రల్ ఉపయోగించి మనం ఈ z క్రింద ఉన్న వాల్యూమ్ని xyకి ఈక్వల్ కాబట్టి ఈ z xy సర్ఫేస్కి ఈక్వల్. ఈ పరాబోలా ద్వారా మూసివేయబడిన ఈ ప్రాంతంలో మళ్లీ y సమానం 4 - x చతురస్రం మరియు x ఒకదానికి సమానం మరియు x 2కి సమానం కాబట్టి ఇది 3. మళ్లీ కర్వ్స్ మరియు x అక్షం ముందుకు 1 x అక్షం కాబట్టి మనం మొదటి ఏమిటో చూడాలి. డొమైన్లో ప్రాంతం ఎక్కడ ఉంది మరియు అప్పుడు మనకు ఇక్కడ ఫంక్షన్ సర్ఫేస్ z అనేది xy ఈక్వల్ వాల్యూమ్ ఉంటుంది. ఈ ఉపరితలం క్రింద మరియు xy ప్లేన్లో ఈ పరివేష్టిత ప్రాంతం మీద కాబట్టి మనకు నుండి మొదటిది ఉంటుంది. ఈ ప్రాంతాన్ని యథావిధిగా స్కెచ్ చేయండి కనుక మనకు పారాబోలా ఉంటుంది. ఆపై ఈ 3 లైన్లు ఉంటాయి. కాబట్టి మనకు ఈ పారాబోలా ఉంది. ఇది ఇప్పుడు ఇతర దిశలో ఉంది. y4 ఈక్వల్ -x² కాబట్టి x ఉన్నప్పుడు 0 y4 కాబట్టి శీర్షం ఇక్కడ ఉంది. కాబట్టి ఈ y అనేది 4 - x²కి ఈక్వల్. అది మనకు ఉన్న పారాబోలా xకి సమానం. ఇది x అనే లైన్కి ఈక్వల్. మరియు మాకు లైన్ ఉంది x 2కి సమానం. కనుక ఇది ఇక్కడ లైన్ మరియు తరువాత మనకు x అక్షం ఉంటుంది. కాబట్టి ఈ 4 వక్రతలు తో బౌండెడ్ చేయబడిన ప్రాంతం ఇది. కాబట్టి ఇది 4 కర్వ్స్తో బౌండెడ్ చేయబడిన ప్రాంతం. y యొక్క ఈ సమానం అయితే x సమానం రెండింటికి సమానం ఇక్కడ పాత్ర పోషించదు, ఎందుకంటే ఈ పారాబోలా మరియు ఈ లైన్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ గుండా ఖచ్చితంగా ప్రయాణిస్తుంది. కాబట్టి మనం కూడా తీసివేసినప్పటికీ ఈ x రెండింటికి ఈక్వల్ ఆ ప్రాంతంలో ఉన్న ప్రాంతం ఒకేలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం కూడా పొందాలి. ఈ పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి x1 అయినప్పుడు చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి x1 అయితే y3 అయితే ఈ x1 ఆపై y ఈ పాయింట్ వద్ద 1 3 అవుతుంది. ఈ y 3కి ఈక్వల్ 4 - x² మరియు ఇక్కడ ఈ పాయింట్ x2 మరియు y 0. కాబట్టి ఇప్పుడు మనం పరిమితులు పెట్టాలి మరియు ఫంక్షన్ xy అవుతుంది. కాబట్టి ఇది స్వయంచాలకంగా ఈ xy ఇంటిగ్రేట్తో డబుల్ ఇంటిగ్రల్ అవుతుంది. ఘనపరిమాణం యొక్క వాల్యూమ్ సర్ఫేస్ క్రింద మరియు పైన ఈ పరిమితులను ఇక్కడ పొందడానికి xy ప్లేన్. మళ్ళీ మనం x దిశలో మొదటిగా వెళ్లే 2 అవకాశాలు ఉన్నాయి, లేదా మనం మొదట y దిశలో వెళ్ళవచ్చు.
కాబట్టి x మరియు తరువాత దిశలో వెళ్దాం. లోపలి ఇంటిగ్రల్ కోసం మరియు ఈ లైన్ ఇక్కడి నుండి ఆ పాయింట్‌కి మారుతుంది. కాబట్టి dx కోసం మరియు dx అనేది వెలుపలి 1 అవుతుంది. ఇప్పుడు సమగ్రమైనది xy అవుతుంది ఎందుకంటే మనం ఘనతను పొందబోతున్నాం. మేము దీనిని xy ఒకదానికి బదులుగా మళ్ళీ ఉంచినట్లయితే మనకు లభిస్తుంది ప్రాంతం ఈ చిత్రంలో చూపబడింది. కాబట్టి ఇప్పుడు x యొక్క పరిమితుల కొరకు మనం ఇప్పుడు x నుండి ఒకదానికి సమానంగా కదులుతున్నాము. ఇది x అనేది ఒక పంక్తి కాబట్టి ఎల్లప్పుడూ 1. మేము ఇక్కడ డొమైన్లోకి x కి ఈక్వల్ నుండి ప్రవేశిస్తున్నాం మరియు నిష్క్రమణ పాయింట్ ఈ పారాబోలా y ఈక్వల్ 4 మైనస్ x స్క్వేర్ లేదా అక్కడ నుండి మనం ఈ y 4 మైనస్ x స్క్వేర్ కి ఈక్వల్ కాబట్టి మనం కూడా వ్రాయవచ్చు అది 4 మైనస్ y మరియు స్క్వేర్ రూట్. కాబట్టి లోపలి కోసం x మేము 1 నుండి కదులుతున్నాం 2 స్క్వేర్ రూట్ లో 4 మైనస్ y మరియు బాహ్య కోసం y కోసం మేము నుండి కదులుతున్నాం ఈ లైన్ ఆ లైన్ కి అంటే y 0కు ఈక్వల్ నుండి y 3కి ఈక్వల్. కాబట్టి ఇది మనం ఇప్పుడు విశ్లేషించదలిచిన ఇంటిగ్రల్ మరియు అది మాకు ఇస్తుంది ఈ సర్ఫేస్ క్రింద గల పరిమాణం z అనేది ఇంటిగ్రల్ మరియు ఈ ఇంటిగ్రల్ xy కి ఈక్వల్. కాబట్టి ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ను విశ్లేషిద్దాం. కాబట్టి ఇక్కడ ఇది మేము ఇప్పుడు చూసిన పరిమితి x 1 నుండి ఈ వరకు స్క్వేర్ రూట్ 4 మైనస్ y మరియు y 0కి 3 మరియు మేము దీనిని x కి సంబంధించి ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి x కి సంబంధించి ఈ v వాల్యూమ్ మనం ముందుగా ఇంటిగ్రేట్ చేయాలి. కాబట్టి దీని అర్థం x అనేది స్క్వేర్ 2 కాబట్టి y క్షమించండి ఇది y మరియు 2 మరియు మనకు x అనేది స్క్వేర్ మరియు ఈ పరిమితులు 1 నుండి 4 మైనస్ వరకు y మరియు బాహ్య ఇంటిగ్రల్ y కనుక ఇది 0 నుండి 3 మరియు y రెండింటి ద్వారా ఉంటుంది. కాబట్టి ఇక్కడ x స్క్వేర్ కాబట్టి ఈ 4 మైనస్ y మరియు మైనస్ 1 dy 0 నుండి 3 వరకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇది 3 మైనస్ y కాబట్టి బయట 1కి 2 ఆపై 3y మైనస్ y స్క్వేర్ ఇంటిగ్రేట్ గా మరియు డైగా మనకు 3 సంవత్సరాలు ఉన్నాయి మైనస్ y స్క్వేర్ dy మరియు ఇంటిగ్రల్ y కి పైగా 0 నుండి 3 వరకు మరియు ఈ వెక్టర్ సగం ఉంది కాబట్టి సగం ఇంటిగ్రల్ 3y కాబట్టి 3 2 2y స్క్వేర్ మరియు మైనస్ y క్యూబ్ 3 ద్వారా పరిమితులు 0 నుండి 3 కాబట్టి 1కి 2 ఆపై కోసం ఇక్కడ ఎగువ 1 3 తక్కువ ఏమైనప్పటికీ 0 చేస్తుంది. కాబట్టి 2 3 మరియు ఈ y స్క్వేర్ కాబట్టి ఇక్కడ 9 మైనస్ 3 ఆపై 27 కనుక ఇది మరియు 9 మళ్ళీ ఇక్కడ 27 2 తరువాత మైనస్ 9 కాబట్టి ఇది 1 2 మరియు 27 ద్వారా 2 మరియు ఈ మైనస్ 9 కాబట్టి ఇది 18 మరియు అప్పుడు మనకు ఉంది అక్కడ 27 కాబట్టి మేము 9 పొందుతాము మరియు అప్పుడు ఇది 4 ద్వారా ఉంటుంది కాబట్టి వాల్యూమ్లో 9 విలువను 4గా పొందుతాం. ఇది సర్ఫేస్ క్రింద y అనేది xy కి ఈక్వల్ మరియు పారాబోలా మరియు ఈ 3 పంక్తుల దగ్గర ఉన్న ప్రాంతం పైన ఉంటుంది. కాబట్టి ఈ ఇంటిగ్రల్ యొక్క సమాధానం 9 నుండి 4 కాబట్టి మేము నుండి కి మరింత ముందుకు వెళ్తాము మరొక ఉదాహరణ గురించి చర్చిస్తాము అక్కడ మనం యొక్క వాల్యూమ్ని లెక్కిస్తాము xy ప్లేన్లో మరియు దానికి బౌండెడ్ ఉంది పారాబోలా. కాబట్టి ఇది పారాబోలా కాదు కాబట్టి ఇక్కడ కర్వ్స్ ద్వారా బౌండెడ్ను కనుగొనండి. xy ఒక y కి ఈక్వల్ x కి ఈక్వల్ మరియు ఈ y 0కి ఈక్వల్ మరియు y 8కి ఈక్వల్. కాబట్టి ఈ సందర్భంలో మళ్ళీ మనం ఈ కర్వ్స్ను గీయాలి. ఇక్కడ మనకు 4 ఉన్నాయి కాబట్టి వాటిలో 3 లైన్స్ ఉన్నాయి మరియు ఈ xy 16కి ఈక్వల్. మునుపటి చిత్రంలో ఇదే సిమిలర్ గ్రాఫ్ ఉంది. కాబట్టి ఇప్పుడు దీనిని పొందడానికి ఇది పరిస్థితి మన దగ్గర ఈ xy 16కి ఈక్వల్
ఆపై ఇది y అనేది xకి ఈక్వల్, మనకు y అనేది 0కి ఈక్వల్ మరియు మనకు xకి 8 ఈక్వల్. కాబట్టి ఇవి 4 కర్వ్స్ కాబట్టి మళ్ళీ నేను ప్రస్తావించాను కనుక ఇది y అనేది xకి ఈక్వల్ మరియు మనకు xy 16కి ఈక్వల్ మరియు ఈ సందర్భంలో x8కి ఈక్వల్ మరియు ఈ ప్రాంతం ద్వారా జతచేయబడింది 4 కర్వ్స్ కాబట్టి ఇది ఈ ప్రాంతం కాదు, ఈ ప్రాంతం ఈ 4 4లు కు మరియు 3వ మరియు 4 కాబట్టి దీనితో జతచేయబడింది. మేము ఇక్కడ ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని కలిగి ఉన్నాము మరియు ఇప్పుడు మేము ని లెక్కిస్తాము. వాల్యూమ్ ఇక్కడ ఈ ప్రాంతానికి పైన ఉంది మరియు xy ద్వారా బౌండెడ్ చేయబడిన కి దిగువన కి ఈక్వల్ కాబట్టి దీని ఆధారం ఇది మరియు ఇక్కడ ఉన్న ప్లేన్ y కి ఈక్వల్, ఇది ఫంక్షన్, ఇది సర్ఫేస్ z అనేది x కి ఈక్వల్ కాబట్టి మాది ఇంటిగ్రేట్ మరియు ఇప్పుడు x అవుతుంది. కాబట్టి మళ్ళీ మనం చేయగలిగే పరిస్థితి వచ్చింది. మొదట y దిశలో వెళుతుంది లేదా మనం x మొదటి దిశలో వెళ్తాం. కానీ ఏ సందర్భంలోనైనా మనం డొమైన్ని విచ్ఛిన్నం చేయాలి ఎందుకంటే మనం x దిశలో ముందుగా వెళ్ళినప్పటికీ ఇక్కడ వరకు మనకు వేరే పరిస్థితి ఉంటుంది మరియు ఆ తర్వాత ఇది y నుండి x కి ఈక్వల్ మరియు x నుండి నిష్క్రమించడం a కి ఈక్వల్ లేదా అతను మొదట y దిశలో సెట్ చేస్తే కనుక మనం మళ్ళీ ఈ రెండు ప్రాంతాలను కలిగి ఉన్నాము. ఒకటి ఇది ఒకటి y నుండి వచ్చిన ఎంట్రీల నుండి ఈ కర్వ్కు 0 కి ఈక్వల్, y ఇచ్చినది x కి ఈక్వల్, ఆపై 4 నుండి 8 వరకు మాకు ఈ విభిన్న కర్వ్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ ఏమిటి అనేది ఇంటర్ సెక్షన్ పాయింట్ కూడా ముఖ్యం. ఇది y అనేది x కి ఈక్వల్ మరియు ఇది xy ఈక్వల్ 16 మరియు y అనేది కి ఈక్వల్ కాబట్టి దీని నుండి మనకు x² 16 వస్తుంది కాబట్టి x4 కనుక ఇది ఖచ్చితంగా x4కు ఈక్వల్ మరియు సహజంగా ఈ y ఈక్వల్ 4 కాబట్టి ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు y యొక్క దిశలో మరియు తరువాత x దిశలో తీసుకుందాం. కాబట్టి మనం ఇప్పుడు రెండు ఇంటిగ్రల్స్ ను కలిగి ఉండాలి కాబట్టి ముందుగా y దిశలో మరియు తరువాత x దిశలో కాబట్టి మరియు ఇంటిగ్రల్ మరియు x కి వెళుతోంది కాబట్టి y దిశలో అయితే ఈ మొదటి ప్రాంతానికి శ్రేణులు అంటే ఈ త్రిభుజం y 0 నుండి ఈ కర్వ్కు వెళుతుంది x, ఆపై x కోసం మనం ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కు 0 అంటే 4కు వెళ్తాము. అయితే మరొకటి 4 నుండి 8 అయితే x నుండి 4 నుండి 8 వరకు మారుతుంది మరియు ఇప్పుడు y కోసం మళ్ళీ అదే కర్వ్ y ఇక్కడ 0కి ఈక్వల్ కానీ ఇప్పుడు అక్కడ xy 16కి ఈక్వల్ కాబట్టి ఈ y 0 నుండి 16 వరకు x కి ఈక్వల్, ఆపై మనకు మళ్ళీ dy మరియు dx ఉన్నాయి కాబట్టి ఈ ఇంటిగ్రల్ మేము లెక్కిస్తాము. ఇక్కడ ఇవ్వబడింది కాబట్టి మళ్ళీ ఇది ఒక ఇంటిగ్రల్ ప్రతి ఒక్కటి సరళమైనది. మొదటిది 0 నుండి 4, ఆపై y కి సంబంధించి x అలాగే ఉంటుంది మరియు y కి సంబంధించి మీరు x అక్కడ పొందుతారు కాబట్టి మాకు ఇక్కడ dy ఉంది, మనకు 4 నుండి 8 ఉన్నాయి, ఆపై ఈ x మరియు మళ్ళీ y కాబట్టి ఎగువ పరిమితి మాకు ఇస్తుంది 16 x మైనస్ c 0 కాబట్టి dx ఈ రెండు ఇంటిగ్రల్లు మొదటిది x అనేది స్క్వేర్ కాబట్టి మేము x³ ను 3 ద్వారా పొందుతాము మరియు పరిమితులు 0 నుండి 4, ఆపై ఇక్కడ మాకు 16 ఉన్నాయి, ఆపై x కాబట్టి 8 మైనస్ 4 కాబట్టి 4 పొందుతారు అక్కడ సమగ్ర విలువ కాబట్టి ఇక్కడ 64 ద్వారా 3 మరియు ప్లస్ 64 కాబట్టి ఇది 64 నేను సాధారణంగా తీసుకుంటే ఇది 1కి 3 ప్లస్ 1 కాబట్టి 64 4 3 కాబట్టి 16 2 56 మరియు 3 ద్వారా 2 50 63. దీని దిగువన ఉన్న వాల్యూమ్ ప్లేన్ z అనేది x కి ఈక్వల్ మరియు ఆ ప్రాంతానికి బౌండెడ్ గా xy 16 మరియు y ఈక్వల్ గా ఉంటుంది. y అనేది xy కి ఈక్వల్ మరియు x 8 కి ఈక్వల్, తద్వారా వాల్యూమ్ 2 50 6 3.
మరియు ఇప్పుడు నేటి లెక్చర్ యొక్క చివరి ఉదాహరణ. కాబట్టి మేము లెక్కించాలనుకుంటున్నాము వాల్యూమ్. దీని బేస్ మళ్ళీ xy ప్లేన్. కానీ ఇప్పుడు మనకు ఇక్కడ ప్యారాబోలా ఉంది. y అనేది 4 మైనస్ x² కి ఈక్వల్. మనకు సరళ లైన్ ఉంది y 3x మరియు ఎగువన ఈక్వల్. మన దగ్గర ప్లేన్ z ఈక్వల్ x+4. కాబట్టి మళ్ళీ సిమిలర్ సమస్య. కాబట్టి ఇంటిగ్రేట్ x+4 అవుతుంది మరియు ఈ ప్రాంతం నుండి లెక్కించబడుతుంది y మైనస్ x² మరియు y 3x కి ఈక్వల్. కాబట్టి ఇవి ఇక్కడ లైన్స్ కాబట్టి కర్వ్. కాబట్టి y 3x కి ఈక్వల్. కాబట్టి మనకు y అనేది 3x మరియు ఈ పారాబోలాకు ఈక్వల్. y అనేది 4 మైనస్ x². మనం ఇంతకు ముందు కూడా సిమిలర్ ప్రాంతాలను చూశాం. కాబట్టి ఇప్పుడు ఇదే ప్రాంతం. మేము వాల్యూమ్ పొందాలనుకుంటున్నాము z క్రింద x+4 ఒక ప్లేన్. కాబట్టి ఈ ఇంటర్సెక్షన్ పాయింట్లు ఎక్కడ ఉన్నాయో మనం ఇప్పుడు లెక్కించాలి. కాబట్టి దీనికోసం మనం చేయవచ్చు. ఇప్పుడు కలిగి y 4 ఈక్వల్ మైనస్ x² మరియు y 3x. అక్కడ 3x చాలు, ఆపై 4 మైనస్ x². కాబట్టి మన దగ్గర x అనేది స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4 0 లేదా x మైనస్ 4కు ఈక్వల్. మరియు కాబట్టి x+4 మరియు x మైనస్ 1 0కి ఈక్వల్. కాబట్టి 1కి ఈక్వల్ మరియు x మైనస్ 4కి ఈక్వల్. కాబట్టి ఇవి 2 పాయింట్లు. కాబట్టి ఇక్కడ మన దగ్గర ఉంది x ఒకదానికి ఈక్వల్. మరియు తదనుగుణంగా మనం ఈ y నుండి ఎందుకు పొందవచ్చు అనేది 3x కి ఈక్వల్. మరియు ఇక్కడ మనకు x అనేది -4కి ఈక్వల్. కాబట్టి ఈ y కి అనుగుణంగా -12 అవుతుంది. మరియు ఇక్కడ y 3x కాబట్టి 3 అవుతుంది. కాబట్టి ఇవి పాయింట్లు. మరియు ఇప్పుడు మనం సమగ్రపరచాలనుకుంటున్నాము. కాబట్టి మనం ఇంటిగ్రల్స్ ను వ్రాయాలి. మరియు మళ్ళీ ప్రశ్న, మనం ముందుగా x దిశలో లేదా y దిశలో ఇంటిగ్రేట్ చేయవచ్చు. కాబట్టి y దిశలో ముందుగా సమన్వయం చేసుకుందాం, ఎందుకంటే అది సులభంగా ఉంటుంది. కాబట్టి y దిశలో అది ఎల్లప్పుడూ నుండి వెళుతుంది. ఇది ఈ లైన్ ద్వారా ప్రవేశిస్తుంది మరియు ఈ పారాబోలా ద్వారా నిష్క్రమిస్తుంది. కాబట్టి అర్థం ఇది y మరియు తరువాత dx. కాబట్టి y 3x నుండి ఈ పారాబోలా y కి సమానం 4 మైనస్ x² కి ఈక్వల్. మరియు x యొక్క పరిమితులు -4 నుండి ఈ x కి ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి ఈ ఇంటిగ్రల్ ను మనం లెక్కించాలి. మరి ఇంటిగ్రల్ గా x+4 మరియు ప్లస్ ఉంటుంది. మేము అవును మాత్రమే సమగ్రమైనది, ఎందుకంటే మేము ఇక్కడ మొత్తం ప్రాంతాన్ని కవర్ చేస్తున్నాము. ఈ లైన్ ఎల్లప్పుడూ దీని ద్వారా ప్రవేశిస్తుంది ఆ పారాబోలా నుండి లైన్ మరియు నిష్క్రమణ. మరియు తరువాత x కోసం మనం -1 నుండి 4 వరకు తీసుకున్నాం 1. కాబట్టి మనం విలువలను పొందడానికి సాధారణ ఇంటిగ్రల్ ను సమగ్రపరచాలి. కాబట్టి ఈ సందర్భంలో ఇది డబుల్ ఇంటిగ్రల్ పరంగా వాల్యూమ్. దీనిని మనం సాధారణ సమగ్రంగా చేయవచ్చు మరియు మనం ఇంటిగ్రేట్ చేయవచ్చు. మరియు ఇక్కడ లెక్కల తర్వాత విలువలు వస్తున్నాయి 6 25 12. దాని సాధారణ సమగ్రమైనది సులభంగా గణించవచ్చు. ఈ డబుల్ ఇంటిగ్రల్ యొక్క అనువర్తనాలను మనం ఈ రోజు ఏమి చూశాం? ప్రధానంగా ప్రాంతం యొక్క గణన మరియు వాల్యూమ్ యొక్క గణన కూడా. తరువాత ఉపన్యాసాలలో మనం మరొక ప్రాంతాన్ని కూడా చూస్తాము. ఇక్కడ మనం ఉపరితల వైశాల్యాన్ని కూడా లెక్కించవచ్చు. కాబట్టి ఇప్పుడు మేము ఫంక్షన్ యొక్క డొమైన్ ప్రాంతాన్ని మాత్రమే లెక్కించాము. మరియు తరువాత మనం డబుల్ ఇంటిగ్రల్స్ ఉపయోగించి ఇచ్చిన ఉపరితలం యొక్క ఉపరితల వైశాల్యాన్ని కూడా లెక్కించవచ్చు. కానీ ఇది ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ అప్లికేషన్ ఆ ప్రాంతం యొక్క గణన మరియు గణన. ఈ రోజు మనం కవర్ చేసిన వాల్యూమ్ ఈ ఉపన్యాసాలను సిద్ధం చేయడానికి ఉపయోగించే సూచనలు ఇవి. మరియు చాలా ధన్యవాదాలు.